పూలదారి పోవోయి బాటసారి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి అరే నాకు ఒక ఐడియా వచ్చింది. మళ్ళా ఛాన్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మనమే సినిమా తీస్తే ఒరే టీ కొట్లో ఖాతా బాగా పెరిగిపోయిందిరా. ముందా డబ్బులు ఇచ్చారా ఇచ్చేస్తాను. లేకపోతే ఏంట్రా సింగిల్ టీ గతి లేదు ఇక్కడ. సినిమా తీస్తావా ఏమిటి బాబు? మనల్ని మనం అమ్ముకున్నా అది జరిగే పని కాదు. రేయ్ మీకంటే ముందు నుంచి ఇండస్ట్రీలో నేనున్నా, నాకే కుదరలేదు. ఈ ఐడియా వర్కౌట్ అవుతురా, వేస్ట్, వదిలి. కాదురా, నా ఆలోచన 100% సక్సెస్ అయింది. ఫస్ట్ మనం ఒక పేపర్ యాడ్ ఇద్దాం. అది చూసి మన దగ్గరికి అందరూ వస్తారు కదా. వాళ్ళకు ఉన్న విషయం చెప్పి మనీ పోగేసి అందరినీ కలుపుకొని మనమే ఒక సినిమా ప్లాన్ చేద్దాం. మనం అడగగానే మనీ ఇవ్వడానికి మనం ఏమి వినాయక సందాలు పోజేట్లా. సినిమాకి ఇలాంటివి చాలా చూసుంటారు అందరూ. కాదురా, ఎన్నో అవకాశాల కోసం ప్రయత్నించాం కదా. ఒక్కసారి మనకు మనమే ఒక అవకాశాన్ని సృష్టించుకొని ప్రయత్నిద్దాం. రేయ్ ఏంటో అందరూ తెగ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. పెరిగిపోయిన ఉల్లిపాయల రేట్ల గురించా? రోజు తినేవాడికి కావాలి ఉల్లిపాయ రేట్ ఎంత, టమాటా రేట్ ఎంత అని. అప్పుడప్పుడు తినేవాళ్ళు మాకెందుకు? అదేం లేదు జాను, రామ్కి ఒక ఐడియా వచ్చింది. మేమందరం కలిసి సినిమా చేద్దామని. అక్క ఒకటి ఇవ్వు. ఇంత పెద్ద జోక్ని టీ తాగుతూ ఎంజాయ్ చేద్దాం. నోరు మూయజాను. నా నోరు మూపిస్తే సినిమా తీస్తావా? ఎవరెవరి దగ్గర ఎంతెంతున్నాయేంటి జేబుల్లో సినిమా తీయడానికి? ఏం పిల్లవమ్మా నువ్వు? నువ్విష్టపడ్డాడు అన్ని బాధలు పడుతుంటే ఏలాకోలం చేస్తావా? ఇష్టాలు గట్రా మా ఒంటికి పడవలేమ్మా. మాది ఒకటే దారి. మీరేంట్రా, మీ ఫ్రెండ్కి ఒక ఐడియా వస్తే ముందుకు తీసుకెళ్లి ఆలోచన మానేసి వెనక్కి లాగుతారెందుకు? వాడు చెప్పింది నీలా టీ అమ్ముకుందామని కాదు, సినిమా తీద్దామని. మనసులో గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించచ్చు. అబ్బో, టీ అమ్ముకునేది కూడా సినిమా గురించి చెప్తుందే. సరే నువ్వు చెప్పు, సినిమా ఏం పెట్టి తీద్దాం? టీ గ్లాసులు కడిగి వచ్చిన డబ్బుతో తీద్దామా? రేయ్ ముయ్యి ఇంకా. ఇవిగో, ఇవి నేను టీ గ్లాసు కడిగితే వచ్చిన డబ్బులు. వీటితో సినిమా తీలేం కానీ దారిని వేసుకోవచ్చు. వెళ్ళి పేపర్ యాడ్ ఇవ్వు. అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో ఏం తప్పులేదు. వెళ్ళు, అంతా మంచి జరుగుతుంది.
రే ఎవరో వస్తున్నారు, లగండి లగండి. నీ ఇష్టానికి నేనెప్పుడు అడ్డు తగలరా, కానీ అన్ని విషయాలు బాగా ఆలోచించే నువ్వు నిన్ను ఇష్టపడ్డ నా గురించి కూడా ఏదో ఒకటి ఆలోచించే ఉంటావు కదా. నీకెందుకు అర్థం కావట్లేదు జాను? నువ్విక్కడ చూసిన లైఫ్ ఏది అక్కడ ఉండదు. చాలా కష్టపడాలి, ఇబ్బందులుంటాయి, అవమానాలు. నా కోసం ఇవన్నీ అవసరమా? మనకిష్టమైన వాళ్ళ కోసం ఎన్ని కష్టాలైనా భరించొచ్చు. నీ కోసం లైఫ్లో ఏం ఫేస్ చేయడానికైనా నేను రెడీ. లైఫ్ ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు జాను. అలాగని నా ఇష్టం నీ వల్ల దారి తప్పడం నాకు నచ్చదు. నా పక్కన నువ్వు ఉంటే చాలు రామ్. ఈ కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు దేన్నైనా సంతోషంగా భరిస్తా. రే రామ్, రే నిన్నే పిలుస్తున్నారు. వెళ్ళు. తమరికేమొచ్చు? డైలాగ్ చెప్తావా? చెప్తాను సార్. ఎక్కడో దూరం నుంచి ఎన్నో ఆశలు ఆశయాలతో ఇక్కడికొచ్చి పస్తులతో పడుకొని నీళ్లు తాగి కన్నీళ్లతో కడుపు నింపుకొని ఏదో సాధించాలన్న తపనతో ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న కుర్రాళ్ళం సార్. సూపర్, చాలా బాగా చెప్పావు. బట్ నీ సీరియస్నెస్ మీ ఫ్రెండ్స్లో లేదు. అయినా ఈ సినిమాకి ఆర్టిస్ట్ సెలక్షన్ ఎప్పుడో అయిపోయింది. ఒక్క ఛాన్స్ ఇప్పిస్తారని ఎంతో ఆశతో కష్టపడి ఇక్కడికొచ్చాం సార్. అవకాశం ఉంటే ఉందని, లేకపోతే లేదని చెప్పండి. అంతేగాని ఇలా అవకాశం ఇస్తానని చెప్పి పిలిచి మోసం చేయకండి సార్. ఎక్కడుంటున్నావు? ఇక్కడే దగ్గరలో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. మంచి జాబ్, మంచి లైఫ్ అన్నీ వదిలేసుకుని ఇలా నా కోసం ఇక్కడ కష్టపడడం అవసరమా? మంచి మంచి అంటావేంటి? నువ్వు అంతే మంచిని వదులుకొని వచ్చావు కదా. నీకోసం నేను వదులుకొని రాలేనా? ఇది నా ఇష్టం జాను, నాకు అవసరం కూడా. నువ్వంటే నాకు ఇష్టం, నాకు అవసరం కూడా. నీ మొండి పట్టుదల నీదేనా? రామ్గాడిలెవరంటే ఆ మాత్రం ఉండాలి ఇక్కడ. రామ్, ఎన్ని రోజులవుతుందో తెలుసా మనం ఇలా నవ్వుకొని. నా బాధంతా నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావోనే జాను. చూసావా, నేనంటే నీకు కూడా ఇష్టం, అందుకే నేను బాధపడుతుంటే చూడలేకపోతున్నావు. నీ బొందే, నీ బొందా. ఏదో నా ఇష్టం చంపుకొని బ్రతకలేక యాక్టర్ అవుదామని వచ్చాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోజాను. నేనెళ్ళను, నిన్ను వదలను.
ఏమైందిరా ఒక్కసారిగా డల్గా మారిపోయావు? ఏమైందిరా చెప్పు. కొంప తీసి నీ లవర్ ఎవరితో నన్ను జంపా? చెప్పరా, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా లేకుంటే ఎవరికైనా సీరియస్గా ఉందా? చెప్తేనేగా తెలిసేది. చెప్పరా, ఇక్కడ టెన్షన్తో పిచ్చెక్కిపోతుంది. అదేం లేదురా, మా లల్లీకి 5 ఆడపిల్లలే పుట్టారు, ఒక్క మగాడు కూడా లేడు. లల్లి అంటే మీ అక్క? కాదురా, మా కుక్క. దీంతో అల్లి ఇదొక న్యూస్, నువ్వు టాప్ హీరో లెవెల్లో ఎక్స్ప్రెషన్స్, మేము గుడిసేటోళ్ళ నిన్ను ఆధార్చడం. యారా ఇది న్యూస్ కాదా? ఒరే నువ్వు మాట్లాడకరా. మా ఊర్లో మటన్ షాప్ మస్తాన్ గాడికి కత్తి 5 రూపాయలు అప్పుకి తెచ్చి మరీ మర్డర్ చేస్తా. గుడిసేటేదవా. రేయ్ ఆపరా, వచ్చిలా కూర్చో. మరి ఏంటి మామ వాడు మాట్లాడేది? ఈ అబ్బా, ఈరోజు ఆడిషన్స్ ఉన్నాయి తెలుసు కదా, వెళ్దామా లేక ఇక్కడే కూర్చొని పత్తాపారం చేసుకుందామా? వెళ్దాం, మన పని అదేగా. ఆశగా వెళ్ళడం, తూ అనగానే తుడుచుకొని రావడం. సరే పద వెళ్దాం. తూ అనిపించుకోవడానికా? కాదురా, తుడిచి వేసుకోవడానికి. రామరాజు కచ్చిపుతోనా? లేదురా, గోచిగుట్టుతో. పద. మాది అమలాపురం, మీదే ఊరు? మాటలు రావా? మాటలు రానోళ్ళని సినిమాల్లో తీసుకోరు. ఇక్కడైనా ఛాన్స్ వస్తే బాగుండ్రా. వచ్చేస్తుంది, నా కోసమే వస్తుంది. ఏయ్ ఏం మాట్లాడుతున్నావురా? నువ్వేమంటున్నావురా? నేను అవకాశం గురించి అడుగుతున్నాను రా. ఓ మాది ఆ బాపతలా. నెక్స్ట్ నన్నే పిలిచింది, నేనే అది నేనే పిలిచింది నన్నే. ఏంట్రా వాణ్ణి మాత్రమే లోపలికి పిలిచారు? అదేంట్రా వాడు చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నాడు? వాడేంట్రా ఈ షాప్లోకి వెళ్ళాడు? అసలు లోపల ఏం జరిగింది? ఏంట్రా ఈ అవకాశం కాకపోతే మరో అవకాశం, ఈ మాత్రానికెళ్ళి అయిపోతావా? అసలు ఏమైందిరా లోపల? అంత బాధ ఎందుకు వచ్చింది? బాధ నా బొంగ. ఆడు అడిగిన ప్రశ్నలకు పిచ్చెక్కి మైండ్ ఫ్రెష్ చేసుకోవడానికి ఏదైనా మందు దొరుకుతుందేమో అని వెళ్ళా. వారేమో ఈ డ్రింక్ లో ఏముంది, వెళ్ళి మందు తాగు అని అన్నారు. ఎరా మందులోనే మంచి మ్యాటర్ ఉందంట కదా. ఈ అబ్బా భయపెట్టి చంపావు గారా, చెప్తున్నా. ఎరా నా కోసం అంత ఫీల్ అయ్యారా? నేనంటే అంత లవ్రా మీకు? ఎవర్రా మన రూమ్లో కూర్చొని మంద అవుతున్నాడు? నా ఫ్రెండేరా, మనలాగే ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగి తిరిగి రాకపోయేపాటికి ఇదిగో ఇలా అయిపోయాడు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి తాగుతూ ఉంటాడులే. ఎలా వస్తుంది? గేదెల 24 గంటలు కుడి తాగినట్లు తాగేస్తుంటే. అంతేలేరా, ఎంత ట్రై చేసినా అవకాశాలు రాకపోతే అయినా ఈ ఫీల్డ్ వేస్ట్ రా.
కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు. ఒకవేళ అవకాశాలు రావాలంటే పెట్టి పుట్టాలరా. ఏం తెలుసురా నీకు ఈ పరిశ్రమ గురించి? ఎక్కడెక్కడి నుండో ఎంతోమంది ఎన్నో బంధాలని, కన్న వాళ్ళ కలల్ని, కట్టుకున్న వాళ్ళ ప్రేమల్ని వదులుకొని ఏదో చెయ్యాలని ఎంతో ఆశతో వచ్చే అందరినీ లాలించి పోషించి పెంచి పెద్ద చేస్తుందిరా ఈ పరిశ్రమ. ఈరోజు పెద్ద పెద్ద హోదాలో ఇక్కడున్న వాళ్ళందరూ ఒకప్పుడు వాళ్ళ కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే తెలుసా? అయినా నేను బాధపడేది అవకాశాలు రానందుకు కాదు, అవకాశాలు వచ్చేలా ప్రయత్నం చేయలేనందుకు. హలో రామ్, ఒకసారి నిన్ను కలవాలి, రాగలవా? సరే వస్తాను. అరే చిన్నోడి చిలిపి పనులా? ఇదేం సినిమారా? ఈ ఆడిషన్స్కా మనం వచ్చింది? అరే లోపలికెళ్ళి మనం ఏం చేయాలరా? అదే కదా అర్థం కావట్లేదు. పైగా ఏం చేద్దామన్న నలుగురు ముఖాలమే వచ్చి తెచ్చాం. ఏదో ఒకటి చేద్దాంరా, మనకు కావాల్సింది ఒక్క అవకాశం. ఏ అవకాశం రా? సినిమాల్లో యాక్టింగ్కి అవకాశం రా. క్లారిటీ ఇవ్వరా బాబు. నువ్వు చెప్పే పేరుకు అక్కడున్న బ్యానర్కు సింక్ చేయలేక మైండ్ దొబ్బేలా ఉంది. ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇక్కడైనా మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం. సరే పద పద. సార్ నమస్తే. 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 నీ పేరేంటి? సార్ నా పేరు రామ్ సార్. ఏం చేస్తుంటావు నువ్వు? సార్ నేను డైలాగ్ చెప్తాను సార్. ప్రొసీడ్. జీవితం ఒక ముళ్ళబాట, దాన్ని మార్చుకుంటే తప్పకవుతుంది పూలబాట, మనకెందుకులే అని వదిలేస్తే అవుతుంది చిత్తు కాగితాల మూట. శబాష్, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నీ పేరేంటి? అమలాపురం ఆనంద్ సార్. ఏమొచ్చు నీకు? డైలాగ్ చెప్తా సార్. ఓకే. ఎన్నిసార్లు తోమినా, ఎంత సబ్బు రుద్దినా, ఎంత పౌడర్ అద్దినా, బర్రే గాని గుర్రం అవుదురా విశ్వదాభిరామ వినరవేమా. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సూపర్. థ్యాంక్ యూ సార్. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. నీ పేరేంటి? బాబీ సార్. ఏమొచ్చు నీకు? నేను కూడా డైలాగ్ చెప్తాను సార్. ఓకే చెప్పు. బాణం గురిచేసి ఆకాశంలో కుదిలితే చెట్టు మీద పిట్టా పడొచ్చు, దాన్ని రెట్టా పడొచ్చు, చెట్టుకున్న పండు పడొచ్చు, ఇంకా పైకెళ్తే చందమామ కూడా పడొచ్చు సార్. మిమ్మల్ని పడేయడం చాలా కష్టం సార్. సూపర్. యు ఆర్ ఎక్సలెంట్. నువ్వు కూడా సెలెక్టెడ్ పో. థ్యాంక్ యూ సార్. నువ్వేం చేస్తావు? డైలాగ్ చెప్తాను సార్. ఓకే. ఒక్కటంటే ఒక్కటే, ఎక్కువ వద్దు సార్. ఒక్కటే. మరొకటి కూడా వద్దు సార్. ఒక్కటిస్తే చాలు సార్. ఏంటయ్యా అది? ఛాన్స్ సార్, మీరు అనుకున్నది కాదు, ఛాన్స్. అమ్మయ్యా, బతికించావు పో. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ నలుగురు బాగా నచ్చారయ్యా. మనం తప్పకుండా సినిమా చేద్దాం. సాయంకాలం ఇంటికి రండి, కూర్చొని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏం పిల్లవమ్మా నువ్వు? నువ్విష్టపడ్డాడు అన్ని బాధలు పడుతుంటే ఏలాకోలం చేస్తావా? ఇష్టాలు గట్రా మా ఒంటికి పడవలేమ్మా, మాది ఒకటే దారి. మీరేంట్రా, మీ ఫ్రెండ్కి ఒక ఐడియా వస్తే ముందుకు తీసుకెళ్లి ఆలోచన మానేసి వెనక్కి లాగుతారెందుకు? వాడు చెప్పింది నీలా టీ అమ్ముకుందామని కాదు, సినిమా తీద్దామని.
మనసులో గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించచ్చు. అబ్బో, టీ అమ్ముకునేది కూడా సినిమా గురించి చెప్తుందే. సరే నువ్వు చెప్పు, సినిమా ఏం పెట్టి తీద్దాం? టీ గ్లాసులు కడిగి వచ్చిన డబ్బుతో తీద్దామా? రేయ్ ముయ్యి ఇంకా. ఇవిగో, ఇవి నేను టీ గ్లాసులు కడిగితే వచ్చిన డబ్బులు. వీటితో సినిమా తీలేం కానీ దారిని వేసుకోవచ్చు. వెళ్ళి పేపర్ యాడ్ ఇవ్వు. అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో ఏం తప్పులేదు. వెళ్ళు, అంతా మంచి జరుగుతుంది. రే ఎవరో వస్తున్నారు, లేకండి లేకండి. ఏంటి టెంప్ట్ అవుతుంది? నీ బొందే, నీ బొందా. అయినా నువ్వేంటి ఇక్కడ? రామెక్కడా? సార్ జాను, నానా వస్తున్నా. ఆల్ ది బెస్ట్. నాన్న బాబు రెడీ? ఎంతవరకు వచ్చాయి నీ హీరో ట్రయల్స్? అదే నానా, అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. పట్టుకోవడం అంటే వదిలేసినంత ఈజీ కాదు. అలాగని పట్టుకుంటే సాధించడం కూడా అంత ఈజీ కాదు నానా. మీరెళ్ళి రామ్ని కలవండి. మీరెదురు చూసిన అవకాశం మీకోసం ఎదురు చూస్తుంటుంది. నేనా? శశి, నీకు ఆర్టికల్ సెండ్ చేస్తున్నా, అది నువ్వు రామ్కి సెండ్ చేయి. ఏం ఆర్టికల్? మూవీకి సంబంధించింది. రామ్ ఛాన్సెస్ కోసం ట్రై చేస్తున్నాడు కదా, తనకి బాగా యూజ్ అవుద్ది. నువ్వే పంపించవచ్చుగా.
ఇప్పుడు తనకి నాకంటే నువ్వు పంపడమే బెటర్. రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. హలో, అవతల పెద్ద హీరో సినిమా పెట్టుకొని ఏ ధైర్యంతో మీరు మీ సినిమాని రిలీజ్ చేశారు? కరెంట్ డబ్బులు కూడా వచ్చేలా లేదు ఇక్కడ. సరే ఫోన్ పెట్టి. హలో, ఈరోజు మా బాస్ సినిమా రిలీజ్ పెట్టుకొని మీ సినిమాని ఎలా రిలీజ్ చేశారు? మా బాస్ సినిమా హౌస్ఫుల్. టికెట్ దొరకకపోతే ఇంటికి వెళ్ళి పెళ్ళాం పోవలేక ఈ సినిమాకి వెళ్ళా. అసలు ఏమన్నా సినిమా తీసారా సార్? సినిమా అదిరిపోయింది సార్, చూస్తున్నా ఉండండి. సాయంత్రానికల్లా సినిమా సూపర్ హిట్ టాక్ వస్తుంది. నమస్తే సార్. మీ వాడు చాలా గొప్పగా అనుకున్నది సాధించాడు. అంకుల్, అయితే అన్నయ్యకి చాలా మంది స్టార్స్ పరిచయం ఉంటుంది కదా, నన్ను ఒకసారి తన దగ్గర తీసుకెళ్తే ఒక సెల్ఫీ దిగుతా అంకుల్.